వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెసెంట్ మనం గచ్చిబౌలిలోని రాయదుర్గం వెళ్ళే రూట్లో ఉన్నామండి. అక్కడ బ్రాహ్మణ నైవేద్యం ఉంది. కస్టమర్లు మా దేవుళ్ళు, వాళ్లకు నాణ్యమైన ఫుడ్ ఆహారం అందించడమే మా ఉద్దేశం అని అంటున్నారు. సో మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ నాణ్యమైన ఫుడ్ ఏం అందిస్తున్నారు, సో కస్టమర్లు దేవుళ్ళుగా అనుకుంటున్నారు, మరి వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నారా వాళ్ళ ఫుడ్తో? ఇవన్నీ కూడా బ్రాహ్మణ నైవేద్యంలో తెలుసుకుందాం. మనం అక్కడికి వెళ్దాం, ఓ లుక్ వేద్దాం పదండి. నమస్తే సతీష్ శర్మ గారు. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. బండి స్టార్ట్ చేయడం ఆలస్యం. ఇక్కడ ఫుడ్ మొత్తం కూడా అందరూ కస్టమర్స్ అందరూ వచ్చేసారు. అండ్ సతీష్ శర్మ గారు, అసలు ఎలా మొదలైంది ప్రయాణం? ఇది ఎలా మొదలైందంటే మొదటిగా నా ఆకలి నుంచి మొదలైంది. 1999 నుంచి హైదరాబాద్ లో నేను ఉన్నాను. నాణ్యమైనటువంటి ఫుడ్ నేను వెతికి చాలా మంది ఉన్నారు. బట్ ఆ నాణ్యమైన దొరికే ప్లేస్ కి నేను వెళ్ళకపోవచ్చు. మేబీ నాకు దొరక్క నాకు చాలా సంవత్సరాలు నేను ఫుడ్ కూడా మానేశాను. మా అమ్మగారు 2018లో చనిపోయారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను తిండి అనేది మర్చిపోయాను. ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తిన్నాం, లేదంటే పస్తులు ఉండడం తప్ప కంప్లీట్గా ఫుడ్ అనేది మానేసే పరిస్థితికి వచ్చాను. నాలా ఎవరైనా మంచి ఫుడ్ కోసం ఎవరైనా ఆలోచిస్తారా అనే ఆలోచన నుంచి పుట్టింది బ్రాహ్మణ నైవేద్యం. నేను 1 year నుంచి దీని మీద రీసెర్చ్ చేశానమ్మా. 1 year ఏదో ఈ రోజు అనుకుని ఈ రోజు పెట్టేసింది కాదు. ఈ బ్రాహ్మణ నైవేద్యం పెట్టింది మాత్రం 3 months అయింది. కానీ దీని ప్రాసెస్ వచ్చేసి 1 year నుంచి దీని ప్రాసెస్ చేస్తూ ఓన్లీ బండి చేయించడానికే నేను దీని మీద శ్రద్ధ 3 నెలలు పెట్టాను. కేవలం మన భారతదేశంలో మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందనే దాని మీద రీసెర్చ్ చేసి నాకు ఇక్కడ ఈ ప్రాంతానికి ఏదైతే తగిన ఉంటాయో అవి ముందు జనాలకి అలవాటు చేస్తూ ఇలా ప్రారంభించాను. ఇక్కడ చిన్న బండి అని అనుకుంటున్నారండి. సో దీనికి సంబంధించి పార్కింగ్ బ్యాక్ ఉంది. అసలు మొత్తం పెద్ద కార్లో వచ్చి ఇక్కడ మొత్తం క్రౌడ్ నిండిపోయింది. వెనక చాలా పెద్ద స్థలం తీసుకున్నారనమాట అక్కడ పార్కింగ్ పెట్టాలి అని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ రోడ్డు మీద ప్రాబ్లం అవుతుందని దీనికోసమే చిన్న బండి అయినా సరే వెనక పార్కింగ్ ఎక్కువగా తీసుకున్నారు. జనాలు అందరూ కూడా అక్కడికే వచ్చి పార్క్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు ఏమేమి ఫుడ్ ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు? యాక్చువల్లీ అయితే నాకు పండగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పండగ వచ్చిందంటే ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళాలని, లేదంటే మా ఇంటికి ఎవరైనా వస్తే ఫస్ట్ సేమియా పాయసం అనేది మనం స్వీట్తో మొదలు పెడతాం కదా, అట్లా సేమియా పాయసం. అలాగే మనకి పండగలు వస్తే మొదటగా గుర్తొచ్చేది పులిహోర. సో అందుకని అది కూడా అనమాట. తర్వాత దద్దోజనం, చక్కెర పొంగలి, అలాగా రకరకాలైనటువంటి స్వీట్స్ ఫస్ట్ ఏదైతే ఫెస్టివల్స్లో మనం ఏవైతే చేసుకుంటామో అవన్నీ ముందు, అవి దాని తర్వాత దోశలు, ఇంకా రెగ్యులర్ ఎవరికి ఏది ఇష్టమో అన్ని రకాలు దొరుకుతాయి మన దగ్గర. కానీ ఏంటంటే ఒక్కనే అయిపోయానమ్మా. అందుకని ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు ఉండకపోవచ్చు, కానీ అన్నీ ఉంటాయి. అన్నీ ఉండడానికి ట్రై చేస్తున్నాను. తెల్లవారుదాం 4 గంటల దగ్గర నుంచి నేను ఆ ప్రాసెస్ అది స్టార్ట్ అవుతూనే ఉంటుంది. మేకింగ్ అవంతా కూడా ప్రిపరేషన్. అందుకనే సాయంత్రం పూట పెట్టడానికి కారణం ఏంటంటే నాకు ముందు మార్నింగ్ అంతా ఆ వర్క్ నడుస్తూ ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెడతాను. 11-11:30 దాకా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నా అదృష్టం పోతే మీరు వచ్చారు. నేను ఈరోజు మీతో మాట్లాడగలుగుతున్నా అంటే కారణం ఏంటంటే ఒక 2 స్టాఫ్, ఇద్దరు నన్ను నమ్మి ఒక 2 వచ్చారన్నమాట. అందుకని ఈ టైం మీతో స్పెండ్ చేయగలుగుతున్నా. లేదంటే అదర్వైజ్ ఈ టైం కూడా నేను మీతో కేటాయించలేను. మేము కూడా మా వ్యూవర్స్కి మీ నాణ్యమైన నైవేద్యాన్ని చూపించాలి అని చెప్పేసి మేము వచ్చామండి. సో కస్టమర్స్ మాత్రం చాలా మంది వస్తున్నారు. అంటే నేను కస్టమర్స్ అని అనడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదమ్మా. దేవుళ్ళు అంటారు, నిజంగానే దేవుళ్ళమ్మ. ఎందుకంటే అమ్మ దేవుళ్ళ మీద కోపడతాం కదా, అలాగే నేను కస్టమర్స్ మీద కోపపడే సందర్భాలు కూడా ఉండొచ్చు. మళ్ళీ అది కూడా మీకు చెప్తానమ్మా. ఎందుకంటే అమ్మా అది నా చెరువు చాలా చిన్నదమ్మా. ఇంత చిన్న బండికి అంత పెద్ద బెంచ్ కార్లలో, ఆడి కార్లలో వచ్చి నా దగ్గర చేయడం అంటే నా స్థాయి కాదే ఇది. నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారా? ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ తరపు వాళ్ళు, వాళ్ళు, లేదంటే పెద్ద స్టార్ వీళ్ళు అందరూ వస్తుంటే, పెద్ద మేనేజర్లు వీళ్ళందరూ వస్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. నా స్థాయి ఇది కాదు, వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, రావద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేదో విచిత్రంగా వాళ్ళకి విచిత్రంగా ఉంటుంది. మీరు రావద్దంటే రావద్దని హక్కు మీకు ఎలా ఉంది? మాకు మంచి ఫుడ్ కావాలని మేము వస్తున్నాం. కానీ వాళ్ళు ఏంటి పార్కింగ్ బయట పెడుతున్నారు. నా ప్రాబ్లం వాళ్ళు రావడం కాదు. నేను ఇంత పెద్ద ప్లేస్ తీసుకున్నానమ్మా, ల్యాండ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు ఆ ల్యాండ్ తీసుకున్నాను. ఈ బ్యాక్ సైడ్ కూడా నాకు పార్కింగ్ ఉంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఏదైతే నాణ్యమైన ఫుడ్ ఎలాగ ఆశిస్తున్నామో అలాగే ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా మనం పార్కింగ్. నేను ఓన్లీ బ్రాహ్మణ నైవేద్యం గురించి మాట్లాడట్లేదమ్మా. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ మనం అడగాల్సింది పార్కింగ్ ప్లేస్ ఎక్కడ అని అడిగి పార్కింగ్ పెట్టుకుని వచ్చి మనం భోజనం చేయగలిగితే
ఎంత ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే సెల్ ఫోన్ అనేది జేబులో పెట్టుకొని ప్రశాంతంగా ఇంకా చేస్తే నేను ఇంకా తృప్తిగా ఉండదు. నాకు ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా నేను బాధపడను, కానీ ఎవరైనా సగం అర్ధాకలతో వెళ్తే మాత్రం నాకు బాధ అనిపిస్తుంది. నేను ఏదో ఒక ఇదితో పెట్టాను చెప్పాలంటే, నా ఆకలి బాధ నుంచి మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి నాకు ఫుడ్ దొరక్క పెట్టినటువంటిది. ఆ ఇది మీద పెట్టాను కనుక నాకు దీని విలువ తెలుసు. సో ఎవరైనా నన్ను తిట్టుకున్నా కూడా సరైనటువంటి రుచి ఉప్పు తక్కువ లేదంటే ఇంకేదైనా అని వాళ్ళు ఎవరైనా దీంట్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయని కామెంట్ చేస్తే, వాళ్ళ అమ్మగారిని కూడా వాళ్ళు కామెంట్ చేసినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, ఒక్క మనిషిని ఎంత చేస్తున్నానో నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావద్దని నేనే రిక్వెస్ట్ చేస్తాను. బేసిక్గా నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తానంటే, నా ఒక్కడి వల్ల అవ్వట్లేదమ్మా, ట్రై చేస్తాను. బేసిక్గా ఎంత ట్రై చేస్తున్నానో అంత అవుతుంది. కొంతమంది డిసప్పాయింట్ అయిన వాళ్ళని కూడా నేను ఏం అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి తింటున్నారు. డబ్బులు ఇచ్చి తినే వాళ్ళకి తిట్టే హక్కు కూడా ఉంది. నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తాను. ఎవరైతే నన్ను తిడుతున్నారో ఇక్కడ ఏదైతే క్వాలిటీ బాగాలేదని లేదంటే వాటర్ ఏదో సరదాగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారో, నేను దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నాను. దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తాను. కొద్ది నాకు సమయం ఉండమ్మా. నేను మీ తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి కూడా, మా అమ్మగారిని అయితే నేను హింస పెట్టేశాను. నీకు వంట రాదు అన్న సందర్భాలు కూడా నాకు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ నాకు తగులుతున్నాయి అనమాట. నాకు వంట రాదు, నాకు రావు, నేనే అనుకుంటున్నాను నాకు రావు, నేను నేర్చుకునే దశలో నేను దశలో ఉన్నానమ్మా. నేను అందరిని 100% సాటిస్ఫై చేయలేను. నేను చెప్తున్నాను, నేనే చెప్తున్నాను, నేను 100% ఎవరిని సాటిస్ఫై చేయను. ప్రయత్నంలో ఉన్నాను, చాలా చిన్నవాడిని అమ్మా. నేను అసలు ఇంతమంది క్రౌడ్ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి. ఏదో నా కోసం పెట్టుకున్నాను, చిన్నగా పెట్టుకున్నాను. ఇది నడవకపోతే శుభ్రంగా నేను సినిమాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పటికీ స్టిల్ నేను ఏమంటున్నానంటే, ఒకవేళ బ్రాహ్మణ నైవేద్యం నడవలేదా నేను ఏ రోజు బాధపడ్డాను. ఎందుకంటే నేను దీనికోసం పుట్టలేను. సినిమా ఫీల్డ్లో సినిమా యాక్టర్ అవుదాను పుట్టాను, ఇండస్ట్రీకి వచ్చింది దానికోసం. ఏదైనా వ్యాపారంలో లోటుపాట్లు అనేది కనిపిస్తూ ఉంటాయి. అవునమ్మా. సో ఈ వ్యాపారం పెట్టడానికి ముందు మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఏం తెలుసుకున్నారు? ఇక్కడికి వెళ్ళినా ఒకటే చూస్తానమ్మా, నీట్నెస్ చూస్తాను. అది నేను కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నది నాకు డౌటే, నాకు తెలుసు. నేను ట్రై చేస్తాను, ఎందుకంటే ఒకరిని అయిపోవడం వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా సరే ఫుడ్ అనేది నాణ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆ పరిసర ప్రాంతాలు అవి నీట్గా ఉండాలి. నేను అది కూడా ప్రయత్నం చేస్తాను. తర్వాత ఫుడ్ అనేది ఏదైతే మనం ఎక్కడైతే వస్తువు కొంటున్నామో ఆ వస్తువు ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారవుతుంది, దాని యొక్క పూర్వపరాలు ఏంటనేది తెలుసుకోకుండా మనకి దొరికింది కదా అని చెప్పేసి కొని వాడటం అనేది కరెక్ట్ కాదని నేను తెలుసుకున్నాను. నాకు ముఖ్యంగా ఈ రెండింటి మీద ఎక్కువ రీసెర్చ్ చేశానమ్మా. ఒక వస్తువు నేను ఒక నెయ్యి వాడినా, ఆ నెయ్యి ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ తయారు చేస్తున్నారు, దాని పూర్వపరాలు ఏంటి, దాని కంపెనీ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కుంటాను. తర్వాత నేను ఆఖరికి మీరు సూజీ రవ్వ అంటే ఉప్మా తయారు చేసేటువంటి రవ్వ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా నేను తెలుసుకుంటాను. అలా ప్రతి ఒక్కటి. నేను మిరియాలు కూడా ఏ మిరియాలు మరితే ఆ మిరియాలు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కారం వేసారమ్మా, ఏది డూప్లికేట్ వేసారనుకో, ఏం ప్రయోజనం అమ్మా? అలంకరణ తప్ప దాంట్లో రుచి ఉండదు. నిజంగా మనకి ఎంత అవసరం కారం, కానీ ఒరిజినల్ మీరు ఇంత వేయండి, రుచి ఇటు అటు అవ్వచ్చు కానీ దాని పరిమళం అనేది దాంట్లో ఉంటుంది. సో అందుకని ఎంత వీలైతే అంత నేను రీసెర్చ్ చేసి మంచి క్వాలిటీ ఏదైతే ఉందో అది మాత్రం వాడడానికి ప్రయత్నిస్తాను. నాకు అందుకనే ఇప్పుడు ఇంత క్రౌడ్ వచ్చి ఇంతమంది వచ్చినా కూడా నాకు డబ్బులు మిగలకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది నవ్వుతున్నారు అనమాట. నేను ఇంత బిజినెస్ చేస్తున్నాను, నీకు ఏమైనా మిగులుతుందని అంటే నేను నవ్వడం తప్ప నేనేం చేయలేకపోతున్నాను. రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్. ఒక 50 రూపాయల్లో నేను పెట్టాను. సో ఇది నాకు వర్కౌట్ కాదు, నాకు తెలుసు ఆ విషయం. ఇంత నాణ్యంగా నేను మెయింటైన్ చేస్తానంటే అవ్వదు. అయినా పర్లేదు, నాకు ఎంత మిగిలినా ఎంత వచ్చినా కూడా నేను ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ అవ్వలేదనుకోండి, ఆ రోజుతో ఆపేసి శుభ్రంగా నా ఫీల్డ్ ఏదైతే ఉందో అది చేసుకుంటాను. లేదంటే నాకు ఏదొచ్చో అదే దాన్నే కంటిన్యూ అవుతుంది తప్ప ఇందులో మాత్రం రాజీ పడే ప్రసక్తి లేదు. ఎంత కాలం చేస్తే అంతకాలం రాజీ పడకుండా చేస్తా తప్ప ఏ రోజైతే రాజీ పడతానో ఆ రోజు వెనక్కి వెళ్ళిపోతాను. నన్ను పంపించేయమని ప్రజలనే కోరుతున్నాను. నేను నాణ్యంగా అందించలేని రోజున మీరు వెళ్ళిపోండి సతీష్ శర్మ గారు, మీ ఫుడ్ వద్దంటే ఆ రోజు వెళ్ళిపోతాను. అది రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. ఇంత టేస్టీగా జనాలకి అందించడానికి ముందు పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారా? సో ఈ ఫుడ్డే పెట్టాలి అని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? నేను చెప్తాను కదమ్మా, నాకు ఈ రోజు కూడా నేను ఇంతమంది వస్తారని అనుకోలేదు. నేను నిజం మనస్ఫూర్తిగా మా అమ్మగారి మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇది నా కోసం పెట్టుకుంది. నాకు ఆకలమ్మా, నాకు ఆకలి బాధ అది ఎలా అయిపోయింది, తీవ్రంగా ఆకలి బాధ ఎత్తిరి. నేను అక్కడికి వెళ్తే ఒక మంచి అది రావట్లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, వాళ్ళు విమర్శిస్తున్నాను,
ఆ విమర్శ చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది. పాపం వాళ్ళు అంత కష్టపడి ఉంటున్నారు, వాళ్ళు సరిగ్గా చేయట్లేదని వాళ్ళని విమర్శించే బదులు అదేదో ఆ విమర్శ లేదంటే ఆ ప్రతి విమర్శ లేదంటే ఆ మంచిగా చేయడం అదేదో మనమే చేద్దామని చెప్పేసి పెట్టుకుంటే నా కోసం నేను ఎంతో మందిని విమర్శించిన తర్వాతే ఇది పెట్టాను. రేపొద్దున నేను కూడా ఈరోజు విమర్శలకు ఎదుర్కొంటాన విషయం తెలుసు, నాకు తెలిసి పెట్టాను, ప్రయత్నంలో ఉన్నాను. అందుకనే నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాను. 100% సక్సెస్ అని చెప్పట్లేదు. ఈ క్రౌడ్ ఏదైతే ఉందో వీటిని చూసి నేను మురిసిపోనమ్మా. వీళ్ళందరూ అభిమానంతో వస్తున్నారు. రేపొద్దున నేను సరిగ్గా చేయకపోతే వీళ్ళే నన్ను విమర్శిస్తారనే విషయం కూడా నాకు తెలుసు. ఎవరు ఏది అతిథులు కాదు. ఈ ఫేమ్ ఏదైతే ఉందో ఇదంతా శాశ్వతం కాదు. దీన్ని నేను ఏమాత్రం మురిసిపోవట్లేదు దీనికి. కానీ ఇది చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడికి వెళ్ళకూడదు. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకు రావద్దని రిక్వెస్ట్ చేస్తాను. నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావద్దు. మీరు మామూలుగా రండి, మళ్ళీ రండి, మామూలుగా రండి, వచ్చి తినండి, వెళ్ళండి. అంతేగాని సతీష్ శర్మ గారు అంటే ఇది అమ్మో ఈయన బాగా చేస్తాడు, ఇది చేస్తున్నా అంటే నేను నాకు భయంతో వణికిపోతున్నామ్మా. నేను నిజంగా నాకు నిద్ర పట్టట్లేదు రాత్రిలో. ఏంటి ఈ క్రౌడ్ చూసి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళ స్థాయి కాదు నాది. నేను ఏదో చిన్నవాడిని, చాలా చిన్నవాడిని. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్కి వాళ్ళు వచ్చే జనాలకి ఆ కార్లు మీరు చూస్తే నాకు భయమే వేస్తుంది. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. వాళ్ళేమో స్టార్ హోటల్స్లో చేసే రేంజ్ వాళ్ళది. వాళ్ళు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద నేను పెట్టిన దానికి వచ్చి వాళ్ళు ఒక కామెంట్ చేస్తే కూడా అది కూడా భయమే కదా. మీ రేంజ్ కాదని నేను ఎలా చెప్పగలను? నువ్వెవరు డిసైడ్ చేయడానికి అని అంటున్నారు రివర్స్. నా రేంజో కాదో నేను డిసైడ్ చేయాలి, నువ్వు కాదని నా రివర్స్ నాకే క్వశ్చన్ వేస్తున్నారు. సో ఈ ఇంత రెస్పాన్సిబిలిటీ నా మీద ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. దీన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానమ్మా తప్పకుండా. మీ మీడియా పూర్వకంగా నేను మనవి చేసేది ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసేటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకులకి, నా కస్టమర్ దేవుళ్ళకి నేను దేవుళ్ళు ఎందుకు అంటున్నానంటే నాకు మీ మీద కూడా కోపం వస్తుంది, దేవుడి మీద కూడా కోపం వస్తుంది. ఎందుకు అంటే మీరు పార్కింగ్ సరిగ్గా చేయకపోతే నాకు కోపం వస్తుంది. మిమ్మల్ని దేవుళ్ళని అంటాను. నేను కూడా రుచిగా ఇవ్వకపోతే నన్ను కూడా తిట్టండి. వెనక ప్లేస్ ఉంది. ఇప్పుడు ఇక్కడే నా దగ్గరే అంటలేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పార్కింగ్ ఎక్కడ ఉందని అడిగి పెట్టండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకేసారి దోశలు కావాలని అడగద్దండి. ఆ ఉన్నదే 3 స్టవ్వులు, ఆ 3 నేను ఎంతమందికైనా వేయగలను. ఒక మనిషి వల్ల సాధ్యమా ఇది? అది కూడా ఆలోచించండి. మన దగ్గర సేమియా పాయసం ఉంటుంది, ఉప్మా ఉంటుంది, దద్దోజనం ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, కట్టి పొంగల్ ఉంటుంది, ఇంకా రకరకాలు వేరేవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా టేస్ట్ చేసిన తర్వాత దోశకి రండి. ముందే దోశ అంటే మాకు ఇక్కడ ఉన్న క్రౌడ్ని హ్యాండిల్ చేయలేక డిసప్పాయింట్ అయ్యి మీరు నన్ను తిట్టుకునే పరిస్థితికి ఎందుకు వస్తుందంటే అదే రీజన్. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసేటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు కూడా నా వినమ్రత విజ్ఞప్తి చేస్తాను. ప్రతిరోజు కూడా ఏ టైంలో మీరు ఇది సర్వ్ చేస్తారు? నాకు వీళ్ళు తింటే తృప్తిగా తింటానంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను గొడ్డులాగా కష్టపడడానికి, ప్రేమగా వడ్డించడానికి, అమ్మలాగా వీళ్ళకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ నాకేంటంటే ఈవినింగ్ పెట్టడం కారణం ఏంటంటే ఒక్కనే అయిపోయింది. స్టాఫ్ నెమ్మదిగా వస్తున్నారు. ఈరోజే 2 వచ్చారు, ఈరోజు 2 జాయిన్ అయ్యారు. చక్కగా వాళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నేర్పిస్తాను. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటానన్నా కూడా నేను నేర్పిస్తాను. వాళ్ళకి షట్టర్ ఇస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఊరికే నా దగ్గర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా దగ్గర ఉండాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. ఒక ఫార్మేట్ ఉంది నాది, అందులో ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ఆ రోజే నిర్దాక్షిణంగా వాళ్ళని పంపించేస్తాను. ఇది కూడా మీ తరపున చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను స్టాఫ్గా పెట్టుకుంటాను. వాళ్ళని స్టాఫ్ అనడం కంటే నా వాళ్ళకి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎవరు లేరు. మా చిన్న డాగు, మా కుక్క, ఆ కుక్క తప్ప నాకు ఈ భూమి మీద నా వాళ్ళంటూ, నా అంటే రిలేటివ్స్ అంటూ, నా చుట్టాలంటూ ఎవ్వరూ లేరు. సో అందుకని నేను ఒక్కడినే, మిమ్మల్నే నేను నా బంధువులుగా భావిస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది, మీ భవిష్యత్తు ఏంటనేది మీరే నిర్ణయించుకోండి. నా దగ్గర బాగుంటే నేను మీకు బాగా పెట్టగలను. మీరు కస్టమర్ దేవులను బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకోగలను. ఇది ఇంతకు మించి నేను ప్రామిస్ చేయను. సో ఈ ఎక్కువ చేసినా కూడా, ఎక్కువ చెప్పినా కూడా అది ఎక్కువగా అనిపిస్తుంది, అతిశక్తి అనిపిస్తుంది. సో ఎవరికైనా సరే నా దగ్గర జాయిన్ అవ్వాలి, చేయాలనుకుంటే వంట వచ్చినా రాకపోయినా, నాకు వంట రాకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉండాలి అంతే. మీరు బయటికి వెళ్ళి నేను బ్రాహ్మణ నైవేద్యం తరపు నుంచి వచ్చాను అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చేలా మీ ప్రవర్తన ఉంటే నేను హ్యాపీగా మిమ్మల్ని పెట్టుకుంటాను. సో 6 నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇది? 11-11:30 దాకా. 11-11:30 వరకు ఉంటుంది. డైలీ ఇవే రొటీన్ ఇవే ఉంటాయా లేకపోతే చాలా ఉంటాయమ్మా? ఇంకా ఏంటంటే నేను ఇంకో వేరే ప్లేస్ కూడా చూస్తున్నాను, అక్కడ పెట్టే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నం కొద్ది ప్రాసెస్లో ఉన్నాను. దీన్ని ఎక్స్టెన్షన్ కూడా చేస్తాను. కాకపోతే నాకు మంచి స్టాఫ్, ఇందాక చెప్పాను కొన్ని ఉన్న నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఉండేటువంటి స్టాఫ్ నాకు దొరికిన రోజున పెడతాను. కంగారు పడిపోయి ఈ రోజు పెట్టాలని అనుకోవట్లేదు. 1 year పాటు నేను రీసెర్చ్ చేసి ఇది పెట్టిన వాడిని. స్టాఫ్ని నేను ఎంత
ఇప్పుడు ఒక్కడిని ఇంత క్రౌడ్ వస్తున్నప్పుడు నువ్వు ఒక్కడివి ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతున్నారు కదా. ఈ క్వశ్చన్కి జవాబు ఏంటంటే నా ఒక్కడికే తెలుసమ్మా. ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటే రేపొద్దు నా పేరు ఏంటి అనేది నాకు తెలుసు. రాకపోతే రాకపోనివ్వండి, నచ్చిన వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనే నమ్మకంతో ఉన్నాను తప్ప తిని బాగుంటే వాళ్ళే వస్తారమ్మా. బాగుంటే వస్తారు, బాగోకపోతే ఎవరైనా డబ్బులు వేస్ట్ చేసుకుంటారు ఎవరికైనా. సో వెయిట్ చేస్తారు, వస్తారు. మంచి స్టాఫ్ దొరికేదాకా నేను ఒక్కడనే కష్టపడతాను, నేను ఒక్కడిని చేస్తాను. స్టాఫ్ దొరికిన రోజున వేరే చోట కూడా పెడతాను. దానికి కూడా మీ సహకారాన్ని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ శర్మ గారు. అండ్ బ్రాహ్మణ నైవేద్యం మొదలుపెట్టి 3 నెలలే అవుతుంది. సో కానీ మొత్తం కూడా దీనికి సంబంధించి అంటే మీ బ్రాహ్మణ నైవేద్యాన్ని చాలా అద్భుతంగా స్వీకరిస్తున్నారు. ఒక మహాప్రసాదం లాగా వచ్చిన కస్టమర్, మీరు దేవుళ్ళు అంటున్నారు కాబట్టి మీ కస్టమర్ దేవుళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తున్నారు. చాలామంది వస్తున్నారు, అసలు ఇంతమంది వస్తారని చెప్పేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తున్నారు. సో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ 3 నెలలు కాదు, ఇంకా దినదినాభివృద్ధి చెందాలి మీ బ్రాహ్మణ నైవేద్యం అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే క్వాలిటీతో, ఇదే నాణ్యమైన ఫుడ్ మీరు మీ కస్టమర్ దేవుళ్ళకి అందరికీ అందించాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఓహో, మల్కాజ్గిరి నుంచి ఇక్కడికి వచ్చారండి మేడం. సో ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి రావడానికి చాలా ఉంటాయి. బ్రాహ్మణ నివేద హోటల్ అని ఉంది గచ్చిబౌలిలో, అక్కడ చాలా బాగుంటుందట టిఫిన్స్. వెళ్దామని చెప్పి మమ్మల్ని తీసుకుని క్యాబ్ లో వచ్చారు. క్యాబ్ లో టిఫిన్ కోసమే వచ్చాము మేము. ఓ నైస్. అదండి, సో ఏం తిన్నారు ఇప్పటి వరకు? మేము పొంగల్ తిన్నాము, ఉప్మా తిన్నాము, సేమియా పాయసం తీసుకున్నాము. అదండి, అలా ఉంది, చాలా బాగుందండి. చాలా హ్యాపీ, చాలా సంతోషం అండి. మా పిల్లలు దోశ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఆయన ఆల్రెడీ చెప్పారు దోశ కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు. శర్మ గారు కూడా చాలా ఇదిగా కేరింగ్ గా తీసుకుని అన్ని కూడా ఇస్తున్నారు టిఫిన్స్. చాలా సంతోషం. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. ఏం తిన్నారు? మా పొంగలి, తర్వాత సేమియా పాయసం బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు చూడండి. ఈ వయసులో కూడా ఆయన అక్కడ మల్కాజ్గిరి నుంచి ఇక్కడ బ్రాహ్మణ నైవేద్యంలో గచ్చిబౌలి దగ్గర టిఫిన్ చేయడం కోసమని వచ్చారండి. సో అంటే ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో వీళ్ళ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎట్లా ఉంది నైవేద్యం? చాలా, అసలు శర్మ గారు బ్రాహ్మణ నైవేద్యం అన్నది యూట్యూబ్లో చదివామండి. అసలు ఎలాగైనా ఆయన్ని మీట్ అవ్వాలి, చూడాలి అని, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి అన్న. చాలా బాగుంది, మాకు సాటిస్ఫైడ్గా ఉంది. పొంగల్ బాగుంది, ఉప్మా బాగుంది, సేమియా పాయసం బాగుంది. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాం. ఓకే నైస్. హాయ్ సార్, మీ పేరు? ప్రమోద్ అండి. ప్రమోద్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కోకాపేట అండి, ఐటీ ఎంప్లాయ్. ఓకే ఓకే. సో ఈ బ్రాహ్మణ నైవేద్యం ఎలా తెలుసు మీకు? ఇలా రివ్యూసే చూసి వచ్చాము. చాలా బాగుంది యాక్చువల్లీ. బట్ యాక్చువల్లీ ఏంటంటే మనము బేసికలీ గుడిలో ప్రసాదం తినేటప్పుడు మనకు కొంచెమే ఇస్తారు. సో అది చాలా బాగుంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ పోలేము. అదే టేస్ట్ ఇక్కడ దొరికిద్ది. సో మనకు తృప్తిగా ఎంత కావాలంటే అంత తినొచ్చు. పొంగలి కానీ, ఉప్మా కానీ, పులిహార కానీ. ఇంకా దోశ టేస్ట్ చేయలేదు, ఇంకా వెయిట్ చేస్తున్న దోశ కోసమే నేను. సో చాలా బాగుంది. అంటే మన గుడిలో ఎంత టేస్ట్ ఉంటుందో అంత బాగుంటుంది. చాలా శుద్ధిగా చేస్తున్నారు అండ్ వెరీ హైజీన్గా చేస్తున్నారు. సో మేమే కాదు, మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి డైవర్ట్ అవుతున్నారు అన్నమాట. ఓ నైస్ అండి. సో ఫుడ్ వైస్ చాలా బాగుంది. ఓకే. అండ్ ఫుడ్తో పాటు మేము ఇక్కడ మనం గమనించింది ఏంటి అంటే రాగి పాత్రలో వాటర్ అండి. సో ఇది ఎక్కడా కూడా ఉండదు, ఏదో ఒక ప్లాస్టిక్ బాటిల్లో పెట్టేసి చేతులు దులుపుకుంటారు. బట్ ఇక్కడ చేస్తారు అంటే లోపల కూడా ఇవి కాకుండా లోపల కూడా వాళ్ళు ఇంకో 3-4 యాక్చువల్లీ 5 మెయింటైన్ చేస్తారు. ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ రాగి వాటర్, అంటే అయిపోయిన తర్వాత వేరే వాటర్ ఫిల్ చేయరు, రాగి దాంట్లో ఉన్నదే మళ్ళీ తీసుకొని వచ్చి ఫిల్ చేస్తారు. ఓకే, ప్లాస్టిక్ దాంట్లో నుంచి తీయరు, మళ్ళీ రాగి పాత్రలో నుంచి మళ్ళీ ఇందులో చేస్తారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. చాలా బాగా మెయింటైన్ చేస్తారు. దట్ ఈస్ వెరీ గుడ్. అది ఎక్కడ చూడలేదు రాగిది. సో పీపుల్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వాటర్ బాటిల్ తెచ్చుకోవట్లేదు, అవే తాగుతున్నారు యాక్చువల్లీ. చెప్పినప్పుడు రాగి పాత్రలో మన ఆరోగ్యం. జనరల్ ఐటీ ఎంప్లాయీస్ అంటే ఆర్ఓ వాటర్, బిస్లరీ, కిన్లే అవి చూస్ చేస్తారు. కానీ ఇక్కడికి వచ్చినాక ఆ బాటిల్స్ ని మర్చిపోయి రాగి వాటర్ లో తాగుతున్నారు. పెద్దవాళ్ళు అందరూ చెప్తారు రాగి పాత్రలో వాటర్ తాగాలి అని చెప్పేసి. ఇక్కడ తాగి చాలా మంది కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇక్కడ పెట్టారనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా మైన్యూట్ గా చూస్తారు ఆయన. అంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇంకా ఆయన ఫ్యూచర్ లో ఇంకా బ్రాంచెస్ కూడా పెడతాడేమో ఇదే మెయింటైన్ చేస్తే. ఓ అవునా, ఓకే, వెరీ నైస్, గుడ్ న్యూస్. కాకపోతే ఆయన ఒక్కరే అయిపోయారని చెప్పేసి. గుడ్ అండి, వెరీ నైస్. థాంక్యూ సో మచ్. సో ఈరోజు మన బ్రాహ్మణ నైవేద్యంలో స్పెషల్స్ వచ్చేసి పులిహోర, ఉప్మా, కట్టె పొంగలి, ఇంకా దోశలు కూడా ఉన్నాయండి. సో ప్రెజెంట్ మేమైతే ఇవి టేస్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా
టెంపుల్లో ఎలాంటి టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఆస్వాదిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మనం కూడా టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా ఉందండి. కట్టె పొంగలి టేస్ట్ చేస్తున్నా, చాలా అద్భుతంగా ఉంది. సూపర్. నెక్స్ట్ పులిహోర. నిజమే అండి, మనం టెంపుల్లో ప్రసాదాలకి మనకి పులిహోర ఇస్తారు కదా, సో అది ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్లో పులిహోర టేస్ట్ అసలు ఎక్కడ రాదనమాట, అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఉప్మా టేస్ట్ చేద్దాం. అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఉప్మా అయితే. బ్రాహ్మణ నైవేద్యం, అందులో నైవేద్యం అని పేరు ఎందుకు పెట్టారో కానీ నిజంగానే గుడిలో తింటున్న నైవేద్యం లాగానే ఫీల్ అవుతున్నాం మనం, అంత టేస్టీగా ఉంది. సో ఇది బ్రాహ్మణ నైవేద్యంలోని టేస్టీ ఫుడ్. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. కీప్ వాచింగ్ ఏబిఎన్.